హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రేడర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే కొత్త టాపిక్తో వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మామిడికాయలు అయితే చాలా కోసి పెట్టున్నారు. నేనైతే ఎందుకని అడిగితే అవి పచ్చడికని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూసుకుంటే ఇక్కడ మామిడికాయ తింటున్నారు. పుల్లగా తీయగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూసుకుంటే ఈ మామిడికాయలు అనేవి ఎక్కడంటే మా అమ్మ ఉంది కదా, అమ్మ వాళ్ళ అమ్మ తోటవి ఇవి. మేమైతే ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాం ఎలాగనే. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే చూపిస్తాను. ఇవన్నీ మేము పండించుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ మామిడికాయలు పండించుకున్నవి మా ఓన్గా. అదే మనం అనేది ఇలా బౌల్లో తీసుకొని మామిడికాయలు దీన్ని చాలా నీట్గా కడుక్కోవాలి. సీడ్ ఉండకూడదు అక్కడ. చాలా నీట్గా కడగాలి. ఒకరికి 2 సార్లు కడగాలి. ఒక్కొక్క మామిడికాయ కడగాలి. కడిగేసి తర్వాత మామిడికాయ అనేది కొయ్యాలి. చూపిస్తే ఎలా కొయ్యాలో. నేనైతే కడుగుతున్నా. కొంచెం నీట్గా అయితే కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. మామిడికాయ అనేది ఎండిన తర్వాత కొంచెం ఎండనివ్వండి. ఎండిన తర్వాత మామిడికాయ అనేది బద్దలుగా కొయ్యాలి. కోసి అయితే చూపిస్తే ఎలా కొయ్యాలో. ఇలా కొయ్యాలి. ఇలా కోసి మొత్తం మనం ఎన్ని ఉన్నాయో అన్నీ అయితే పెట్టుకోవాలి. సపరేట్గా మామిడికాయలు అనేది పెట్టుకోవాలి. ఎలా అంటే చూడండి, మేము పెట్టాం కదా అక్కడ అవి తీయ బద్దలు. ఇది వచ్చేసి ఎండి బద్దలు అంటారు. దీన్ని ఎండేసి చేస్తారు. చేపల పులుసుతో తింటే చాలా బాగుంటుంది. చేపలు అన్నం వేసి మామిడి బద్దలు తింటే చాలా బాగుంటుంది. అది వచ్చేసి ఉప్పు ఊరగాయ పెడతారు. దానికి వచ్చేసి చూసుకోవడం. దీనికైతే ఐటమ్స్ అనేది ఏవే కావాలో చూసుకుందాం. పసుపు కావాలి, ఇంకా ఆయిల్ కావాలి, ఇంకొచ్చేసి సరిసేవలు మెంతులు అయితే కావాలి. ఆయిల్ అయితే కొంచెం అయితే ఎక్కువ కావాలి, ఎందుకంటే ఒక ప్యాకెట్ అయితే చాలదు. మనం ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్నగా కోసారు. ఇది దేనికంటే మామిడికాయ పచ్చడి కోసం ఫ్రెండ్స్. మనం మొత్తం ఇదిగా కొట్టి పచ్చడి అయితే చేస్తారు. మీకైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఎలా చేయాలన్నది. మనమైతే కోసుకొని పెట్టుకోవాలి. కోసుకొని పెట్టేలాగైతే ఉప్పుగా అయితే మేము చేస్తున్నాం. చూడండి, దాంట్లో అయితే మనం వేశారు. ఇది వచ్చి బెల్లం వచ్చేసి, ఎందుకంటే బెల్లం అయితే కొనుక్కున్నాం. బెల్లం వచ్చేసి తీపూరగా చేసుకోవడానికి ఫ్రెండ్స్. తీపి పచ్చడి చేసుకోవడానికి బెల్లం అదే కదా బెల్లం పచ్చడి అంటారు. అది చేసుకోవడానికి. అలాగే చూసుకుంటే మనం బకెట్లో ఇది వేసుకున్నాం. ఇది వచ్చేసి మామిడి బద్దలు ఫ్రెండ్స్. ఇది దేనికోసం అంటే మనం ఏదైనా పెరుగన్నంతో కానీ, సద్దన్నంతో కానీ, చేపల పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనమైతే పసుపు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడి బద్దలు కోసుకుని కొన్ని రోజులు ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. 2 days ఎండబెట్టాం. అన్నీ వేసుకొని మనకైతే ఉప్పు అనేది గడ్డుప్పు కావాలి. మామూలు ఉప్పు అయితే అవ్వదు అసలు. గడ్డుప్పు అయితే మీకు దొరుకుతుంది. ప్యాకెట్స్ అయితే ఉంటాయి, లేకపోతే లూజ్ అని ఉంటుంది. గడ్డుప్పు అయితే వేసుకోవాలి కంపల్సరిగా. నార్మల్ ఉప్పు వేస్తే పట్టదు అది. చూడండి, నిన్నైతే గడ్డుప్పు అయితే వేస్తున్నా. గడ్డుప్పు వేసుకొని పసుపు అయితే మనకి సరిపడినంత, ఉప్పు సరిపడినంత చూసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి, లేదంటే టేస్ట్ రాదు. చూడండి ఫ్రెండ్స్, వేసుకొని మనం మంచిగా అయితే కలుపుకోవాలి. ఇది వచ్చేసి మంచిగా కలపాలి, పట్టినట్టు కలిపి మనం ఇంకో ఎండబెట్టాలి. ఇది ఎన్ని రోజులు అంటే తెలీదు నాకు. వచ్చేసి ఎండబెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకో గిన్నెలో ఉప్పుకైతే చేస్తున్నాం కదా, దానికోసం పసుపు అయితే కలుపుకొని పక్కన పెట్టుకుని అలానే చూసుకుంటే దీనికైతే ఆయిల్ కావాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అక్కడ మరగబెట్టి చల్లబెట్టాం. ఆయిల్ అయితే వేడిది అనేది వేయకూడదు, అసలు వేయకూడదు. ఎందుకంటే మామిడికాయ బద్ద అనేది గట్టిగా అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే నేను ఐటమ్స్ అనేవి తీసుకుని అలా పెట్టుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ వెలిగించి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఫ్రై కాకుండా కొంచెం ఇదిగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అంతా పెట్టాను. అక్కడ పెట్టి మా అమ్మ అయితే చేస్తుంది ఇదంతా. నాకైతే ఇదంతా రాదు. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. ఎలా అంటే అది ఎక్సలెంట్గా ఉంటుంది. తింటే అంత బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ఇలా కొంచెం వేపుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా వేపుకొని అలాగే పెట్టుకొని కొంచెం ఇదంతా వేయకూడదు. ఇవైతే అంత వేయకూడదు. కొంచెం లైట్గా వేయాలి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగోదు. మీకు సరిపడినంత వేయాలి. చూడండి, కొంచెం అయితే నేను వేపుకొని అయితే తీసుకున్నా.
ఇదంతా వేయకూడదు, కొంచెం లైట్గా వేయాలి. ఇదంతా వేస్తే టేస్ట్ అనేది పోతుంది. ఇవి కొంచెం చాలు, ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉన్నాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత, ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీ అనేది చేయాలి. గుండగా మెత్తగా చేయాలి. పౌడర్లా మెత్తగా చేసుకుని దాంట్లో అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ మిక్సీలో అయితే వేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి మిక్సీ కొట్టాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా మెత్తగా కావాలి. ఇంకా మెత్తగా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, మనకి పచ్చడి టేస్ట్ రావాలంటే మెయిన్ ఐటమ్స్ వచ్చేవి ఇవే ఫ్రెండ్స్. మనం ఏదైతే కలపాలో అది కలపాలి. అది ఎక్స్ట్రా అయితే కలపకూడదు. చూడండి, ఆల్రెడీ మనం పసుపు కలిపామా, దాంట్లో అయితే పసుపు ఉప్పు కలిపాము. దాంట్లో అయితే మనమైతే కారం అయితే వేసుకుంటున్నాం. కారం వేసుకుని మంచిగా మామిడి బద్దకు అనేది పట్టాలి. మంచిగా తిప్పాలి, అలా తిప్పాలి, మనం కలపాలి. మంచిగా కలిపితే టేస్ట్ అనేది మంచిగా అయితే వస్తుంది. మీకైతే ఎంత సరిపోతుందో అంత వేయండి ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ అనేది పోతుంది. క్వాంటిటీ అయితే చూసుకోండి. ఉప్పు కారం ఇంకేమేమి వేస్తారో ఐటమ్స్ అయితే చూసుకొని మరి వేయండి. ఎందుకంటే టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు మనం దంచుకున్నాం కదా పౌడర్ అనేది, ఆ పౌడర్ అయితే వేసేద్దాం. వేసి మనం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అనేది ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది మొత్తం వచ్చేసి మన తోటలో మామిడికాయలు కదా, ఇంకా బాగుంటుంది. మనం ఓన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే బయట కొన్నాం అనుకున్న మనకి కల్తీ ఉంటుంది. మామిడికాయలు అనేది కల్తీ ఉంటుంది. వాళ్ళు ఏదేదో కలుపుతారు. కల్తీ అయితే చాలా ఉంటుంది. బయట అయితే కొనవద్దు. మనం ఇంట్లో ఉంటే మనకు దొరికితే, మనకి అవైలబుల్గా దొరికితే మనం అనేది ఇలా చేసుకుని కొంచెం కష్టమైనగా చేసుకుని ఉంటే మనకైతే 1-2 ఇయర్స్ అయితే వస్తుంది. అది 1-2 ఇయర్స్ పక్కా కంపల్సరీ వస్తుంది. 1-2 ఇయర్స్ అయితే 1 ఇయర్ వరకు మనం కంపల్సరీ తినొచ్చు. అది బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. బయట అయితే మనకి ఏదేదో మందులు కలుపుతారో కల్తీలు చేస్తారో. ఇక్కడైతే మనమైతే నీట్గా చేసుకోవచ్చు. తెలుసుంటే నీట్గా చేసుకుని నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే మా అమ్మ అయితే పౌడర్ చాలేదు. అది పౌడర్ అయితే వేస్తున్నది. ఈ పౌడర్ వేసిన తర్వాత నూనె కూడా తీసుకుంది. నూనె కూడా వేస్తుంది. లీటర్ నూనె తీసుకుంది. ఆ లీటర్ నూనె కూడా చాలలేదు. మళ్ళీ మరగబెట్టి మళ్ళీ కొంచెం చల్లారాక ఇంకా నూనె వేయాలి. నూనె వేసి మంచిగా ముక్కకు పట్టినట్టు మంచిగా కలపాలి ఫ్రెండ్స్. చాలా మంచిగా కలిపితే ఇప్పుడైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలిపిన వెంటనే మనం తినకూడదు. 1-2 డేస్ ఆగితే ముక్కకు అనేది పడుతుంది, అంతా పడుతుంది. పడితే అప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను చూడండి ఫ్రెండ్స్, అలాగైతే మనమైతే కలుపుకున్నాం. ఇంకా నూనె చాలదు, నూనె అయితే పెట్టాను. చూడండి, మనం పోపు అనేది వేస్తుంది ఇక్కడ మా అమ్మ అనేది. పోపు వేసుకున్నాక నెక్స్ట్ అయితే మనం నూనె కూడా వేసుకోవాలి. కొంచెం నూనె అయితే చాలలేదు. నూనె కూడా వేసుకున్నాక మీకు చూపెడతాను ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్కి అయితే వచ్చేసాం. నూనె కూడా వేసుకున్నాం. ఇలాగైతే మనమైతే కలిపేసుకున్నాం. మనమైతే మార్నింగ్ ఒక 2 డేస్ వెయిట్ చేస్తే మనకైతే మామిడి బద్దం పడుతుంది. ఇంకా చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.